వాట్సాప్ పీపుల్ హోప్ అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ప్రజెంట్ నాకైతే ఒక ఆర్డర్ అనేది వచ్చేసింది. ఇది టెమూలో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ ఇది చాలా వాల్యుబుల్ అసెట్ అనమాట. నాకు యాడ్ ఆన్ యాక్సెసరీ అనమాట ఇది నా గ్యాడ్జెట్స్లో. సో ఇది ఇండియాలో అయితే దొరకలేదు, నేనైతే చూడలేదు. సో ఇదేంటిది అని చూస్తున్నాడా, దీన్ని అయితే వెంటనే అన్బాక్సింగ్ అయితే చేసి మీకైతే చూపిస్తాను. ఇది చాలా తక్కువకి అయితే వచ్చింది నాకు, నిజంగానే చాలా తక్కువకి అయితే వచ్చింది. సో ఏంటిదో అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పదండి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. మొత్తం అన్నీ అయితే కట్ అయితే చేసాను. ప్యాకేజింగ్ అయితే ఇలా అయితే వచ్చింది. దీంట్లో ఒక చిన్న ప్యాకేజింగ్ అయితే మనకి ఇది అయితే ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటిది అని చెప్పి. పవర్ బ్యాంక్ అనమాట. ఈ ఫీచర్స్ అయితే మీకు అయితే చెప్తా చూడండి. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. సో ఇలా అయితే ఉంది ప్యాకింగ్. సో ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. ఆ మాన్యువల్ థ్యాంక్ గాడ్ ఇంగ్లీష్లో అయితే ఉంది, స్పానిష్లో అయితే లేదు. సో మాన్యువల్ పక్కన పెట్టేస్తే ఒక సి టైప్ డేటా కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ పవర్ బ్యాంక్ వచ్చేసరికి ఇది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే అన్నీ పక్కన అయితే పెట్టేద్దాం. సో చూశారు కదా ఈ పవర్ బ్యాంక్ ఎంత హెవీగా అయితే ఉందో, చాలా హెవీగా. నా చెయ్యి చూస్తే ఎలా ఉందో మీకు అర్థమైతే అవుతుంది. అండ్ దీన్ని అయితే ఫోన్ పక్కన అయితే మన S25 Ultra ఉంది కదా, S25 Ultra పక్కన కంపారిజన్ పెట్టుకుంటే చూడండి ఎంత పెద్దదైతే ఉంది పవర్ బ్యాంక్. అండ్ థిక్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. ఈ పవర్ బ్యాంక్ ఎందుకు ఇంత హెవీగా ఉందంటే ఇది 36,800 mAhతో అయితే వస్తుంది. సో నా ఫోన్ని మల్టిపుల్ టైమ్స్ అయితే నేనైతే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసరికి సోలార్ అనమాట. ఇదంతా ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మీకైతే చూపిస్తాను. అండ్ దీంట్లో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే దొరికింది. సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే పెట్టుకోవచ్చు. అండ్ కేబుల్స్ అయితే డైరెక్ట్ కనెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మీకైతే చూపిస్తాను. అండ్ నాకు టెములో ఎంత పడిందో చూపిస్తాను చూడండి, మీరే షాక్ అవుతారు. సో మన ఫోన్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇదే అనమాట ప్రోడక్ట్ వచ్చేసరికి. సో దీని ప్రైస్ వచ్చేసరికి 495 pesos అయితే పడింది. నాకు ఆఫర్లో అయితే వచ్చింది 410 pesosకి అయితే వచ్చేసింది ఇది. సో ఇప్పుడైతే 495 pesos అయితే చూపిస్తుంది. పవర్ బ్యాంక్ విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. అయితే తీసుకొస్తాను నేను దగ్గరికి. సో చూశారు కదా 36,800 mAh అయితే ఉంది. అండ్ దీని ఇన్పుట్ వచ్చేసరికి 5 volts 2 amp అనమాట. అవుట్పుట్ కూడా సేమ్ అంతే 5 volts 2.1 amp. అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసరికి సో ఇది ఇన్పుట్ కేబుల్, డైరెక్ట్ కేబుల్స్ అయితే ఇచ్చేసారు మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇలాగైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఇచ్చేసరికి అవుట్పుట్ కేబుల్స్. మన టైప్ బి ఉంటుంది కదా, సో టైప్ బి కేబుల్ అనమాట ఇది. సో ఇది టైప్ బి. అండ్ ఇక్కడ వచ్చేసరికి టైప్ సి, చూసారు కదా టైప్ సి. అండ్ ఇది వచ్చేసరికి లైట్నింగ్ కేబుల్, మన ఐఫోన్ ఉంటే ఐఫోన్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు దీన్ని. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీనికి ఇంకొక ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు మనం. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఉంది, ఇక్కడ ఛార్జింగ్ ఇన్పుట్, ఛార్జింగ్ అవుట్పుట్స్. ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసరికి ఈ సోలార్ది. సో చూశారు కదా ప్రజెంట్ ఈ లైట్ వల్ల అయితే సోలార్ ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ నేనైతే ఇక్కడ చెయ్యి అయితే అడ్డం పెట్టేశాను. సో లైట్ అనేది ఆఫ్ అయిపోయింది, చూశారు కదా. నేను దీన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం వచ్చేసరికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటా కదా. సో ఆ టైమ్స్లో నాకు ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. గోప్రో కానీ డ్రోన్ కానీ దేన్నైనా కానీ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మైక్ కూడా వచ్చింది కాబట్టి చాలా గ్యాడ్జెట్స్ అనేది యాడ్ అయిపోయింది. మన బ్యాటరీ ఇండికేషన్ కూడా అయితే ఇక్కడైతే ఉంది చూడండి. సో గ్రీన్ వచ్చేసరికి సోలార్ ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ బ్లూ వచ్చేసరికి ఎంత బ్యాటరీ ఉందని చెప్పేసి. మనకి లైట్ ఉంటే చాలు, సోలార్ ద్వారా అయితే మనకి పవర్ బ్యాంక్ అనేది ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత టైం పడుతుందో అది మటుకు తెలియదు. వీళ్ళు చెప్తుంది అయితే కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ బేసిక్ యూజెస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు సోలార్ పవర్ ఛార్జింగ్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో నాకైతే చాలా వాల్యుబుల్ అసెట్ అనమాట. సో చాలా బెస్ట్ ప్రైస్కే వచ్చింది నాకు. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు అయితే వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye. Jai Hind.